తల్లిదండ్రులు కూడా సమాజం ఇలా ఈ రంగంలో పోతేనే జీవితం ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఒక 92 years ఒక పెద్ద ఆయన, ఒక మంచి ప్రొఫెషన్లో రిటైర్డ్ అయిన వ్యక్తి, రిటైర్డ్ అయ్యి కూడా దాదాపు 92 అంటే లెక్కేసుకోండి, 62లో రిటైర్డ్ అయ్యారంట ఆయన. ఇప్పుడు దాదాపు 30 years ఆయన యొక్క జ్ఞానాన్ని పరిశీలించినప్పుడు నేను ఎంత ఎమోషనల్ బ్యాలెన్స్ ఉందంటే, ఎంత ఇప్పటికి మెమరీ అబిలిటీస్ ఉన్నాయంటే, అతనికి ఉన్నటువంటి సిస్టమ్ ఆఫ్ లైఫ్, వాళ్ళకి నలుగురు పిల్లల్ని ఎంత మంచిగా మొరల్ విలువలు కలిగిన విధంగా పెంచారంటే, నేను ఒకటే అన్నాను, మిమ్మల్ని స్పర్శించడం నా యొక్క పూర్వజన్మ సుకృతం అని. అటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారండి? అలాంటి వ్యక్తులు మనం తయారు చేసేందుకైతే మన యొక్క వ్యవస్థలు కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, సమాజం కానీ పోరాడాలి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూడాలంటే మన గురుకులాలు వచ్చినాయి. గురుకుల వ్యవస్థల్లో మోరల్ విలువ చెప్పేటువంటి క్లాసెస్ స్టార్ట్ చేయాలి. అలాగా ఇలా చేస్తే నేర ప్రవృత్తి తగ్గుతుంది. వ్యక్తి ఎప్పుడైతే తక్కువ అగ్రెసివ్ వైలెన్స్ బిహేవియర్కి ఎక్స్పోజ్ అవుతాడో ఆ వ్యక్తి క్రైమ్ చేసేది తగ్గుతుంది. ఎప్పుడైతే వ్యక్తికి మొరల్ విలువలు బాగుంటాయో, ఎమోషనల్ రెగ్యులేషన్స్ బాగుంటాయో, సెల్ఫ్ అనాలిసిస్ తనని విశ్లేషణ చేసుకునేటువంటి భావన ఎక్కువ ఉంటుందో, అలాగే నేను నా సంతృప్తి ఇతరులకు ఏ విధంగా ఇబ్బంది కలిగిస్తుంది అనే అంచనా వేయగలిగే స్థితి. అంటే అది ఎప్పుడు వస్తుంది? నీ ఎమోషన్ అర్థం చేసుకోగలిగి ఎదుటి వ్యక్తి యొక్క ఎమోషన్ కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు జరుగుతుంది. ఆ యొక్క ఓపిక ఎప్పుడు వస్తుంది? పేషెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే మోరల్ విలువల వల్ల వస్తుంది. అందుకోసమే పెద్దలు అప్పుడే ఏం చెప్పారంటే, చిన్న వయసులోనే, అంటే 5వ సంవత్సరం వయసు రాక మునిపే మీ పిల్లలకి ప్రతిరోజు పడుకునేటప్పుడు కొన్ని మోరల్ విలువలు కలిగినటువంటి క్యూరియాసిటీ కల్పించేటువంటి కథలు చెప్పండి అన్నారు. అది చేస్తున్నామా? ఎంతమంది తల్లిదండ్రులకి, తల్లి కానీ తండ్రి కానీ పెద్దబాల శిక్ష చదివే అలవాటు ఉందండి. అది ఎప్పుడూ మన యొక్క కవులు రాసి, ఇది నేర్చుకోండి అయ్యా, పిల్లల యొక్క జిజ్ఞాసని పెంచండి అయ్యా, పిల్లల యొక్క ఎమోషనల్ రెగ్యులేషన్స్ పెంచండి అయ్యా, పిల్లలకి లైఫ్ని చూపించండి, ఎలా బతకాలి అనేది ఒక సిస్టాన్ని చూపించండి అని మనకి ఎప్పుడూ రాసినాయి. మనం చదువుతామా? చార్జీబీటీలు చదవండి, ఏఐలు చదవండి, సాఫ్ట్వేర్ చదవండి, అవసరమే కాదన్నాం. కానీ దానికి ముందు నువ్వు తెలుసుకునే దానికోసం ప్రయత్నం చేయి. నువ్వు తెలుసుకున్న తర్వాత నువ్వు చేయి. అలా కాకుండా ఈత నేర్చుకోకుండా బయలుదేరి ఈత నేర్చుకుంటామంటే ఏమవుతుందో చచ్చిపోతావు. ఇప్పుడు జరిగే వ్యవస్థే అది. మనకు పరిపూర్ణమైనటువంటి మానసిక వ్యవస్థని అర్థం చేసుకోకుండా, భావోద్వేగాల గురించి అర్థం చేసుకోకుండా, సమాజ పరిస్థితుల గురించి అర్థం చేసుకోకుండా, నీకు తెలియకుండా అన్నిట్లో మనం చేపెడుతున్నాం. కోరికలు పెరిగిపోతున్నాయి, అంటే అవమానాలు ఎక్కువైపోతున్నాయి, అంటే కంపారిజన్స్ ఎక్కువైపోతున్నాయి. ఈజీగా లైఫ్ని ఇలాగా కావాలని కంపారిజన్ చేసుకొని, అలా కాకపోతే తృణపాయంగా లైఫ్ని వదిలేసేటువంటి భావన కలుగుతుంది. తనకు హామ్ జరిగింది, ఇన్సల్ట్ జరిగింది అంటే ఎదుటి వ్యక్తిని ఎంతకైనా తెగాయించేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇవన్నీ కూడా ఒక్క నేర ప్రవృత్తి అనేటువంటి లక్ష్యం ద్వారా జరగడం లేదు. దీంట్లో వ్యక్తిత్వ భావనపై ఆధారపడి ఉంది, సామాజిక పరిస్థితులు ఆధారపడి ఉన్నాయి, జీవన విధానాలు ఆధారపడి ఉన్నాయి, మానసికమైనటువంటి సమస్య గురించి, మానసిక వ్యవస్థ గురించి అవగాహన లోపం దీంట్లో ప్రభావం చూపుతుంది. కనుక అంటే న్యాయ వ్యవస్థలు కానీ, పోలీసింగ్ డిపార్ట్మెంట్ కూడా దీని యొక్క ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది. ఇవన్నీ కూడా నేర ప్రవృత్తికి, నేర విధానాలకి కారణం.